హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి మజ్జిగ చారు చేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి. గడ్డ పెరుగండి, తీ పెరుగు తీసుకోండి. పులుపు ఇష్టమైతే పుల్ల పెరుగు, నాకైతే తీ పెరుగు ఇష్టం, నేనైతే తీ పెరుగు వేస్తాను. దానిలో కొండి అల్లము పచ్చిమిర్చి చక్కగా కచ్చాపచ్చా దంచుకోండి. చిన్న అల్లం ముక్క వేయండి. ఈ పెరుగుకి నేను 3 పచ్చిమిరపకాయలు వేసాను. పోపు దినుసులండి, కరివేపాకు, పసుపు, టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. కొత్తిమీర, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, సరిపడా నూనె, పోపు సరిపడా వేసుకోండి. నూనె వేడెక్కిందండి, ఎండుమిర్చి వేసుకోండి. గింజలతో సహా వేయండి. గింజలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎప్పుడు కూడా ఎండుమిర్చిలో గింజలు పారేయద్దు, అది మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట గింజలతో. పోపు దినుసులండి, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసుకోమాకండి, బాగోవు. మజ్జిగ చారు అండి 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఇదో టైప్ అనమాట. పచ్చిమిరపకాయ ముక్కలు కాకుండా ముక్కలు వేసి చేయొచ్చు, ఇట్లా పేస్ట్ చేయొచ్చు. కొద్ది సాంబార్ కారం కూడా వేస్తాను నేను ఒక టైప్లో. ఇందులో అయితే అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తున్నాను. పోపు దినుసులు లేకనే ఇచ్చండి. పసుపు వేయండి. ఇందులో వేసుకుంటే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. తిరగమాతలు వేస్తాను, అందుకని వేస్తాను అన్నమాట. ఈ పేస్ట్ వేసి 2-3 సెకండ్ చాలు, ఎక్కువ అవసరంలో. ఇంతసేపు ఇలా వేయించండి. వేయించితే ఇది టేస్ట్ అన్నమాట, చాలా బాగుంటుంది. కొంచెం వెనకగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేయండి. కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసాక ఒక్కసారి ఇలా పెట్టండి. ఇందులో ఉప్పు పొడి వేసేయండి. కొంచెం చల్లారనిచ్చి పెరుగులు కలుపుదాం. పోపు చల్లారేలోపు ఒకసారి పెరుగుని ఇలా అద్దెలు కొట్టండి, ఎందుకంటే గడ్డలుగా లేకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ పులిసిందనుకోండి పెరుగు, కొంచెం పాలు చల్లార్చి కాసిన పాలు కలిపేసుకోండి. అప్పుడు తీపిగా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుందండి పాలు కలిపితే. ఫ్రెష్ పెరుగు అయితే పాలు కలపవసరంలా. నిన్నటి పెరుగు అనుకోండి కొంచెం పుల్లగా ఉంటుంది కదా, దానిలో పాలు కలుపుకోండి. ఇప్పుడు పోపు ఇందులో వేసేసి చక్కగా కలపండి. పసుపు అండి నేను కొంచెం తక్కువ వేస్తాను, మీకు ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో మళ్ళీ కొంచెం ఇలా కొత్తిమీర వేసుకోండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మజ్జిగ చారు.